కాలంలో దేవత ప్రసాదం తిందని నాకు తెలదేటమ్మా. నువ్వు కొబ్బరి చెప్ప తీయడం నన్ను చూసినాను, కానీ రవీంద్ర బాబు నట్టుకొచ్చే వరకు నువ్వు వేడే ఉండాలని తెలియనట్టు నాటకం ఆడినాను. రజని, ఇంతకాలం ఇంత ధైర్యంగా ఉన్నదానివి ఇప్పుడు నన్ను చూడగానే ఆడదాని అయిపోయావి. మీ కుటుంబాన్ని నేనే నాశనం చేశానని, మీ అన్నయ్యని నేనే చంపానని మీ వదిన అనుక్షణం కుమిలిపోతూ నన్ను చదివిస్తుంది కదా. లేదు రజని, అది కేవలం నీ భ్రమ. నిజం నిరూపించబడితే నువ్వు నిర్దోషిగా విడుదలవుతావు. కానీ నీకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా నువ్వు కోర్టులో చెప్పాలి. ఆ రోజు స్కూల్లో మన మీద దాడి చేసింది ఎవరు? అసలు ఆ రోజు ఏం జరిగింది? వాస్తవాన్ని నువ్వు ఎందుకు దాచేస్తున్నావు? బ్రహ్మానందం ఇంటికి ఎందుకు వెళ్ళావు? చెప్పమ్మా, చెప్పు. చెప్తాను. ఆ రోజు దుర్మార్గులారా, అన్యాయంగా ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నారు. రఘురామన్ సమితి నువ్వే కోర్టులో ఈ నేరాన్ని నువ్వు ఒప్పు తీరాలి. ఏదో ఆగు. ఈ నేరాన్ని నువ్వు నెత్తిన వేసుకుని వెళ్ళపోతే వేలాడుతున్న ఈ పసివాడి తన నేల రాలిపోతుంది. అయితే నువ్వే ఈ నేరం చేస్తానని ఒప్పుకో. ఆ దుర్మార్గులు మురళి ప్రాణం తీస్తారన్న భయంతో కోర్టులో ఈ హత్య నేనే చేశారని ఒప్పుకుని శిక్షకు సిద్ధపడ్డాను. కానీ నాకు శిక్ష పడినా మురళిని ప్రాణాలతో ఉంచాలన్న భయంతో దౌర్జన్యంగానే నిజాన్ని నిరూపించాలని కస్టడీ నుంచి పారిపోయి వచ్చాను. ఈ పూజారి గారి సహకారంతో ఈ దేవత నీడలో రహస్యంగా ఉన్నాను. బాబు, ఏంటి బాబు? పాపాత్ముల్ని సంహరించడానికే ఆ దేవత ఈ ఆయుధాన్ని ధరించింది. దేవుళ్ళంటే అన్నయ్య ప్రాణాలు తీసిన ఆ కాళేశ్వరరావుని చంపి ప్రతీకారం తీర్చుకుంటాను. నిజమే బాబు, ఆ దుర్మార్గుని సంపదని మేము ఎవరో అడ్డం పడం. కానీ మీరు అట్టా చేస్తే వాళ్ళ చేతుల్లో ఉన్న మురళి అవుతాడు. అది ఆలోచించు బాబు. అవును రవి, మొదటి మురళిని కాపాడి ఆ తర్వాత ఆ నీచుడికి బుద్ధి చెప్పు. బ్యాంకులో ఏముందయ్యా? ఏమంటే నీకెందుకు పోనేరా, పోనీ.